హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు 3 రీజన్స్ అయితే చెప్తాను. ఈ 3 రీజన్స్లో కానీ మీరున్నారంటే మీ జాబ్ అనేది రిస్క్లో ఉన్నట్టండి. ఈ 3 రీజన్స్ని మీరు ఎలా ఓవర్కమ్ అవ్వాలి, మీ జాబ్కి కొంచెం సేఫ్ సైడ్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలోనే చెప్తానండి. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఓకే, మీరు నాకు చేయాల్సిన ఫేవర్ ఏంటంటే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో కూడా షేర్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఏ 3 రీజన్స్ వల్ల ఈ జాబ్ అనేది హై రిస్క్లో ఉంటుంది అని అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మీ శాలరీ కానీ హైలో ఉంటాయండి. పర్ డే ఎంత అని మీకు వస్తుంది కదండి శాలరీ. సో ఆ వచ్చే శాలరీకి వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్కి కంపెనీ కానీ సాటిస్ఫాక్టరీ కానీ లేకుంటే మీ జాబు రిస్క్లో ఉన్నట్టే అండి. సెకండ్ రీజన్ ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ కానీ మరీ లోగా ఉండి మరీ యావరేజ్ కంటే బిలోగా ఉంటే మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి, మీ జాబ్ అనేది రిస్క్లో ఉన్నట్టే. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే ఏ విధంగా మనం చెప్పవచ్చు అంటే, ఒకటి మీకు ఏదైనా టాస్క్ ఇస్తే దాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఇచ్చిన టాస్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోవటం. ఓకే, అండ్ ఏదైనా ఇచ్చిన వర్క్ని డబుల్ చెక్ చేయకుండా మీరు దాన్ని ఇమీడియట్గా డెలివరీ చేయటం, మీరు ఇచ్చే అవుట్పుట్లో ఎవ్రీ టైమ్ మిస్టేక్స్ రావటం, అండ్ మీ మేనేజర్స్ని ఆర్ మీ సీనియర్ మెంబర్స్ని కొంత ఫన్నీగా వాళ్ళని అందరి ముందు మాట్లాడటం. ఓకే, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారండి. సో అందువల్ల ఎప్పటికైనా ఎంప్లాయీస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి ఓకే, సో దాన్ని మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ రీజన్ ఏంటంటే మీరు మాత్రం చాలా ఎక్సలెంట్ ఎంప్లాయీ, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, అన్నీ బాగున్నాయి, మీ బిహేవియర్ యాటిట్యూడ్ అన్నీ బాగున్నా కూడా ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటే మీ జాబ్ రిస్క్లో ఉండడానికి ఇది కూడా ఒక రీజన్ అండి. అదేంటంటే ప్రాజెక్ట్ లేకపోవడం ఆర్ వర్క్ లేకపోవడం. ఓకే, మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, ఓకే, మీ యాటిట్యూడ్ మీ బిహేవియర్ అంతా కూడా ఎక్సలెంట్, నెంబర్ 1 ఎంప్లాయ్, బట్ ప్రాజెక్టు అండ్ వర్క్ లేకపోతే ఎక్కువ రోజులు భరించలేదు కంపెనీస్. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. ఈ 3 రీజన్స్ నుండి నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే, మీకు సేఫ్ సైడ్గా జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామ్ మేనేజర్. మీ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ ప్రోగ్రామ్ మేనేజర్తో కంటిన్యూస్గా ఓకే కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్కి తెలుసు అసలు ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత, ఓకే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క డెడ్ లైన్ ఏంటి, సో ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ ఎంత, ఓకే ఎంతమంది ఎంప్లాయీస్ని మనం ఈ ప్రాజెక్ట్లో భరించగలం, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్కి తెలుస్తుంటుందండి. అందువల్ల మీరు మీ ప్రాజెక్ట్ మేనేజర్స్తో కమ్యూనికేట్ అవుతుండండి. ఓకే, అండ్ సెకండ్ ఏంటంటే మీరు ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనేది కూడా కొంచెం ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మీరు మీ ప్రాజెక్ట్ మేనేజర్తో మీ సుపీరియర్తో తెలుసుకుంటుండండి. ఓకే, నేను తీసుకునే శాలరీకి కంపెనీకి ప్రాఫిట్ వస్తుందా లేదా, నేను చేస్తున్న వర్క్ కంపెనీకి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా లేదా. ఓకే, ఇవన్నీ కూడా మీరు మీ సుపీరియర్స్తో కమ్యూనికేట్ అవుతూ మీరు ఎంత వాల్యుబుల్ పర్సన్ ఆ ప్రాజెక్ట్లో ఆర్ ఆ కంపెనీకి అనేది మీరు తెలుసుకుంటూ ఉండండి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్స్ ఎలా ఉంటాయంటే మీ నుండి కంపెనీకి ఆర్ ఆర్గనైజేషన్కి ఏమాత్రం ప్రాఫిట్ కానీ లేదు అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేసి తీసేయడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి ఎమోషనల్స్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ కావు. సో అందుకే మీరు 1-to-1 కనెక్ట్ అవ్వండి మీ బాస్తో కానీ ఆర్ మీ మేనేజర్స్తో. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలుసుకోండి. ఓకే, సో ఇది సమ్ మేనేజర్స్ చెప్తారు అండ్ సమ్ మేనేజర్స్ చెప్పకపోవచ్చు, అది కంపెనీని బట్టి ఉంటుంది. సమ్ మేనేజర్స్ అన్ని డీటెయిల్స్ కూడా చెప్పరు, సమ్ పీపుల్స్ అయితే కొంచెం క్లోజ్గా ఉండి అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో అది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుందండి. సో ఈ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ సో దానికి తగ్గట్టు మీరు కానీ మీ వర్క్ కానీ చేశారంటే చాలా వరకు మీ జాబ్ అనేది రిస్క్లో లేకుండా, ఈ జాబ్ అనేది లే ఆఫ్ లిస్ట్లో లేకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో 100% అయితే చెప్పలేం, చాలా వరకు అయితే తగ్గించవచ్చు. దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.